ఏకశిలపై అతిపెద్ద ఐశ్వర్య గణపతి విగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ విగ్రహం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. ఇక్కడ వినాయకుడు ఏకశిలా వినాయకుడు. ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలోనే ఇంత ఎత్తైన వినాయకుడి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. 1000 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. పచ్చటి పొలాల మధ్య గంభీరంగా కొలువైన లంబోదరుడు దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని కూడా పిలుస్తారు. మరో విశేషం ఏంటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సుమారు 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో భారతదేశంలోనే అత్యంత పెద్ద ఏకశిలా గణపతి విగ్రహం మన రాష్ట్రంలోనే ఉందని చాలామందికి తెలియదు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు లేపాక్షి బసవన్న విగ్రహం కన్నా పెద్దగా ఉంటుంది. ఈ విగ్రహానికి గుడి లేదు, కనీసం చుట్టుగోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఈ మహాగణపతి సామ్రాజ్యం. అందులో పనిచేసుకునే రైతులే ఆయన భక్తులు. పంట పొలాల మధ్యే ఈ గణనాథుడు కొలువై ఉన్నారు. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. 1043లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన తైలంపుడు అనే రాజు అన్నతో గొడవపడి రాజ్యాన్ని తండ్రికి అప్పచెప్పి ఇంటి నుంచి దూరంగా వచ్చేశారు. రాజ్యానికి దూరంగా ఉండాలనుకొని ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆవంచ గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడే తన పరిపాలన కొనసాగించాడు. అప్పుడే ఆయన ఏకశిలా విగ్రహాన్ని చెక్కించాలని ప్రతిన పూనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పనులు మొదలయ్యాయి. మధ్యలో తన తండ్రి మరణించటంతో తైలంపుడు ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తిరిగి రాకపోవడం వల్ల ఈ వినాయక విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది. ఈ రాజవంశం 200 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రాంతంలో తమ రాజ్యపాలన సాగించారు. ఈ విగ్రహం వ్యవసాయ క్షేత్రంలో ఉంది. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మనకు మరెక్కడా లేదు. ఈ అరుదైన గణపతిని చూడటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తారు. ప్రతి ఏటా వినాయక చవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆవంచ క్షేత్రం జడ్చర్ల నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏకశిలపై కొలువైన అతిపెద్ద ఐశ్వర్య గణపతి విగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.